ఎన్నికల మేనిఫెస్టోపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. 11 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీస్లో కీలక భేటీ జరగబోతుంది. 2019కి ధీటుగా 2024 మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నారు జగన్. కొత్త సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలో పెడతారని చర్చ సాగుతుంది. టీడీపీ జనసేనకు అవకాశం ఇవ్వకుండా జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ నెల 10న వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో సిద్ధం సభ వేదికగా మేనిఫెస్టో ప్రకటించబోతున్నారు. 15 లక్షల మంది సమక్షంలో మేనిఫెస్టోను ప్రకటించనున్నారు జగన్. మొత్తం మీద టీడీపీ జనసేన కూటమికి ధీటుగా ఈసారి అధికార వైసీపీ మేనిఫెస్టో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగా జగన్ అడుగులు వేస్తున్నారు. కొత్త సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలో పెడతారనే చర్చ సాగుతోంది. 2019కి ధీటుగా 2024 మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నారు జగన్. 11 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీస్లో దీనికి సంబంధించి కీలక భేటీ జరగబోతోంది. ఎస్, మా ప్రతినిధి రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఎన్నికల మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి సీరియస్గా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎలా ఉండబోతుంది మేనిఫెస్టో? ఎలాంటి కొత్త అంశాలు ఈ మేనిఫెస్టోలో చేర్చబోతున్నారు? మేనిఫెస్టో మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే వైసీపీ చేస్తుందని చెప్పాలి. దానికి ప్రధాన కారణం 2019లో వైసీపీని అధికారంలో తెచ్చింది మేనిఫెస్టో అని ఖచ్చితంగా చెప్పాలి. నవరత్నాల పేరుతో 9 పథకాలని రూపకల్పన చేయడం, ఆ రూపకల్పన చేసిన పథకాలను అమలు చేయడం ద్వారా పూర్తిగా ఈసారి మేనిఫెస్టోని ఇంకా ఎక్కువ స్థాయిలో అమలు చేయాలనే భావనలో జగన్ ఈరోజు మరికాసేపటి క్యాంప్ ఆఫీస్ లో అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. కొత్త పథకాలకు సంబంధించి, అదేవిధంగా నవరత్నాలకు సంబంధించినటువంటి గత 5 ఏళ్ళకి ఇచ్చినటువంటి పథకాలని ఇంకా బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ చేస్తే ఎంత బడ్జెట్ పడుతుంది, అదేవిధంగా కొత్త పథకాలు రూపకల్పన చేస్తే ఆ పథకాలకి ఎంత ఖర్చు అవుతుంది, వాటి విధి విధానం ఎలా ఉండాలనే దానికి సంబంధించి అధికారులతో సమీక్ష చేయబోతున్నారు. ఈ నెల 10వ తేదీన సిద్ధం సభలో మేనిఫెస్టోను ప్రకటిస్తారని ఇప్పటికే విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఆ రోజు భారీగా జనసమీకరణ చేయబోతున్నారు. ఆ జనాల మధ్యనే మేనిఫెస్టోను ప్రకటన చేస్తారని చెప్తున్నారు. మనకంటున్న సమాచారం ప్రకారం కొత్త పథకాలు కూడా ఉండబోతున్నాయి. రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తారని తెలుస్తుంది. వాటితో పాటు నవరత్నాలకు సంబంధించి నవరత్నాల పథకాలు ఇప్పటి వరకు అమ్మఒడి కానీ, లేకపోతే రైతు భరోసా ఇవన్నీ స్కీమ్స్ 15,000, లేకపోతే అమ్మఒడి 15,000 ఇస్తున్నారు, రైతు భరోసా 13,500 ఇస్తారు. వీటికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు అంటే అమ్మఒడిని ఇంకా పెంచే విధంగా, అదేవిధంగా రైతు భరోసా పెంచే విధంగా, మిగతా పథకాలకు సంబంధించినటువంటి డబ్బుల్ని పెంచే విధంగా కొత్త మేనిఫెస్టోలో రూపకల్పన చేయబోతే, ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత ప్రజల అవసరాలు పెరుగుతాయి, అదేవిధంగా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధుల డబ్బులు కూడా ఎక్కువ చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి, వాటికి అయ్యే ఖర్చులకు సంబంధించి, ఎంత పెంచితే ఎంత బడ్జెట్ పెరుగుతుంది, దాన్ని ఎంతవరకు వ్యారీ చేయగలవు అనే అంశాలని ఆర్థిక శాఖ నిపుణులతో, అదేవిధంగా అధికారులతో కూడా జగన్ సమీక్ష చేయబోతున్నారు. కొత్త పథకాలకు సంబంధించి మహిళలకి పెద్దపీట వేసేలాగా మరికొన్ని కొత్త పథకాలని ప్రకటించే అవకాశం కూడా కనబడుతుంది. అంటే టీడీపీ జనసేన ఆల్రెడీ సూపర్ 6 పేరుతో కొన్ని పథకాలను ప్రకటించింది. జనసేన కూడా 4-5 పథకాలని ప్రకటించిన నేపథ్యంలో వాటికి భిన్నంగా, వాటికంటే కొంత మెరుగ్గా కొత్త మేనిఫెస్టో ఉండే విధంగా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేనిఫెస్టోలు చూసే చాలా మంది ఈసారి ఓట్లు వేయబోతున్నారు. అందుకే ఓట్లు వేస్తారని ఆలోచన పార్టీలు ఉన్నాయి. కాబట్టి మేనిఫెస్టో మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. హామీలకు సంబంధించి ఇవ్వగలిగే హామీలను ఇస్తారని 2019లో జగన్ చెప్పారు. ఆ హామీలను 98% అమలు చేస్తారని ఇప్పటికీ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రకటించే హామీలకు సంబంధించి, లేకపోతే మేనిఫెస్టో ఇచ్చే పథకాలకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి కూడా సమీక్ష చేయబోతున్నారు. చూడాలి మరి ఎలాంటి కొత్త పథకాలు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, ఉన్న పథకాలకు ఇంకా ఏ విధంగా మెరుగుదిద్దుతారు అనేది ఈ నెల 10వ తేదీని తేలబోతుంది. ఏదేమైనప్పటికీ మేనిఫెస్టో అనేది అన్ని పార్టీలు ఇప్పుడు కీలకంగా మారాయి. అభ్యర్థులకు సంబంధించినటువంటి రాజకీయ వ్యూహాలు ఎంత అవసరమో ఇప్పుడు మేనిఫెస్టో కూడా అంతే అవసరం. కాబట్టి దానికి అనుగుణంగానే మెరుగుదిద్దుతున్న పనిలో అయితే వైసీపీ ఉందని చెప్పాలి. రైట్, అయితే 2019కి ధీటుగా 24 మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడున్న పథకాలకు కొనసాగింపుగానే కొత్త పథకాలు ఉండబోతున్నాయా? అలాగే టీడీపీ జనసేనకు ధీటుగా మరింత మెరుగైనటువంటి మేనిఫెస్టో ఇచ్చి ప్రజల్లోకి వెళ్లేందుకు అధికార వైసీపీ ప్రయత్నం చేస్తుంది. సో ఏ రకంగా దీన్ని రూపకల్పన ఉండబోతుంది? 2019కి ధీటుగానే 2024 మేనిఫెస్టో ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. అయితే కొత్త పథకాలకు సంబంధించి ఇంకా ఎక్కడా కూడా బయటికి లీక్లు అయితే ఇవ్వట్లేదు. మహిళలకు సంబంధించి కొత్త పథకం ఉంటుందని చెప్తున్నారు. ఆల్రెడీ టీడీపీ సూపర్ 6లో మహిళలకు సంబంధించినటువంటి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడంతో పాటు ప్రతి 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి 17,500 ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. మహిళకి ఉచిత బస్సు ఇవన్నీ కూడా ప్రకటించారు. ఇప్పుడు వాటిని చూసుకుని ఇప్పుడు వైసీపీ కొత్త పథకాలు రూపకల్పన చేసే పనిలో ఉందని చెప్పాలి. అయితే
బస్సు ఉచిత బస్సు అనే స్కీమ్ ని జనవరిలోనే లాంచ్ చేస్తారు, ఎన్నికల కంటే ముందే లాంచ్ చేస్తారని బయట ఒక ప్రచారం జరిగినప్పటికీ దాని మీద జగన్ కొంత ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే కొంత బడ్జెట్ కి ఇబ్బంది అవుతుంది కాబట్టి దాని మీద ఆసక్తి చూపించలేదు. అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఆ ఉచిత బస్సు అనేది ఆల్రెడీ టీడీపీ ప్రకటించింది కాబట్టి వైసీపీ ప్రకటిస్తుందా లేదా వేరే ఆల్టర్నేటివ్ కొత్త పథకాలని ఏదన్నా వేరే పథకాన్ని తీసుకొచ్చి మహిళలకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏదన్నా తీసుకొస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కానీ చాలా పకడ్బందీగా మేనిఫెస్టో రూపకల్పన అయితే జరుగుతుంది. ఎక్కడ కూడా లీకులు ఇవ్వకోకుండా మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నారు. 10వ తేదీన సిద్ధం సభలోనే మేనిఫెస్టోని జగన్ ప్రకటించబోతున్నారో తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా 2019 అంటే నవరత్నాలకి ధీటుగా ఇంకా ఎక్కువ పథకాలు ఉండడంతో పాటు నవరత్నాలనే ఇంకా అధికంగా ఎక్కువ డబ్బులు ఇచ్చే విధంగానే మేనిఫెస్టో రూపకల్పన అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద అధికార వైసీపీ మేనిఫెస్టో రూపకల్పనపై సీఎం జగన్ సీరియస్గా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే క్యాంప్ ఆఫీస్లో కీలక సమావేశం సాగుతోంది. 2019కి ధీటుగా 2024 మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నారు జగన్. కొత్త సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలో పెడతారనే చర్చ సాగుతుంది. టీడీపీ జనసేన అవకాశం ఇవ్వకుండా జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ నెల 10న మేదరమెట్లో జరిగే సిద్ధం సభ వేదికగా మేనిఫెస్టో ప్రకటించే అవకాశం లేదు. దాదాపు 15 లక్షల మంది సమక్షంలో మేనిఫెస్టోను ప్రకటించబోతున్నారు జగన్. ఎన్నికల మేనిఫెస్టోపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. 11 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీస్లో కీలక భేటీ జరగబోతుంది. 2019కి ధీటుగా 2024 మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నారు జగన్. కొత్త సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలో పెడతారని చర్చ సాగుతుంది. టీడీపీ జనసేనకు అవకాశం ఇవ్వకుండా జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ నెల 10న వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో సిద్ధం సభ వేదికగా మేనిఫెస్టో ప్రకటించబోతున్నారు. 15 లక్షల మంది సమక్షంలో మేనిఫెస్టోను ప్రకటించనున్నారు జగన్. మొత్తం మీద టీడీపీ జనసేన కూటమికి ధీటుగా ఈసారి అధికార వైసీపీ మేనిఫెస్టో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగా జగన్ అడుగులు వేస్తున్నారు. కొత్త సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలో పెడతారనే చర్చ సాగుతోంది. 2019కి ధీటుగా 2024 మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నారు జగన్. 11 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీస్లో దీనికి సంబంధించి కీలక భేటీ జరగబోతోంది. ఎస్, మా ప్రతినిధి రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఎన్నికల మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి సీరియస్గా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎలా ఉండబోతుంది మేనిఫెస్టో? ఎలాంటి కొత్త అంశాలు ఈ మేనిఫెస్టోలో చేర్చబోతున్నారు? మేనిఫెస్టో మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే వైసీపీ చేస్తుందని చెప్పాలి. దానికి ప్రధాన కారణం 2019లో వైసీపీని అధికారంలో తెచ్చింది మేనిఫెస్టో అని ఖచ్చితంగా చెప్పాలి. నవరత్నాల పేరుతో 9 పథకాలని రూపకల్పన చేయడం, ఆ రూపకల్పన చేసిన పథకాలను అమలు చేయడం ద్వారా పూర్తిగా ఈసారి మేనిఫెస్టోని ఇంకా ఎక్కువ స్థాయిలో అమలు చేయాలనే భావనలో జగన్ ఈ రోజు మరి కాసేపటి క్యాంప్ ఆఫీస్ లో అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. కొత్త పథకాలకు సంబంధించి అదేవిధంగా నవరత్నాలకు సంబంధించినటువంటి గత 5 ఏళ్ళకి ఇచ్చినటువంటి పథకాలని ఇంకా బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ చేస్తే ఎంత బడ్జెట్ పడుతుంది, అదేవిధంగా కొత్త పథకాలు రూపకల్పన చేస్తే ఆ బడ్జెట్ ఆ పథకాలకి ఎంత ఖర్చు అవుతుంది, వాటి విధి విధానం ఎలా ఉండాలనే దానికి సంబంధించి అధికారులతో సమీక్ష చేయబోతూ ఉన్నారు. ఈ నెల 10వ తేదీన సిద్ధం సభలో మేనిఫెస్టోను ప్రకటిస్తారని ఇప్పటికే విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఆ రోజు భారీగా జనసమీకరణ చేయబోతున్నారు. ఆ జనాల మధ్యనే మేనిఫెస్టోను ప్రకటన చేస్తారని చెప్తున్నారు. మనకంతున్న సమాచారం ప్రకారం కొత్త పథకాలు కూడా ఉండబోతున్నాయి. రైతు రుణమాఫీ కానీ డ్వాక్రా రుణమాఫీ ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తారని తెలుస్తుంది. వాటితో పాటు నవరత్నాలకు సంబంధించి నవరత్నాల పథకాలు ఇప్పటి వరకు అమ్మఒడి కానీ లేకపోతే రైతు భరోసా ఇవన్నీ స్కీమ్స్ 15,000 లేకపోతే అమ్మఒడి 15,000 ఇస్తున్నారు, రైతు భరోసా 13,500 ఇస్తారు. వీటికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు అంటే అమ్మఒడిని ఇంకా పెంచే విధంగా, అదేవిధంగా రైతు భరోసా పెంచే విధంగా, మిగతా పథకాలకు సంబంధించినటువంటి డబ్బుల్ని పెంచే విధంగా కొత్త మేనిఫెస్టోలో రూపకల్పన చేయబోతే, ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత ప్రజల అవసరాలు పెరుగుతాయి, అదేవిధంగా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధుల డబ్బులు కూడా ఎక్కువ చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి, వాటికి అయ్యే ఖర్చులకు సంబంధించి, ఎంత పెంచితే ఎంత బడ్జెట్ పెరుగుతుంది, దాన్ని ఎంతవరకు బ్యారీ చేయగలవు అనే అంశాలని ఆర్థిక శాఖ నిపుణులతో అదేవిధంగా అధికారులతో కూడా జగన్ సమీక్ష చేయబోతున్నారు. కొత్త పథకాలకు సంబంధించి మహిళలకి పెద్దపీట వేసేలాగా మరికొన్ని కొత్త పథకాలని ప్రకటించే అవకాశం కూడా కనబడుతుంది. అంటే టీడీపీ జనసేన ఆల్రెడీ సూపర్ 6 పేరుతో కొన్ని పథకాలను ప్రకటించింది. జనసేన కూడా
4-5 పథకాలని ప్రకటించిన నేపథ్యంలో వాటికి భిన్నంగా వాటికంటే కొంత మెరుగ్గా కొత్త మేనిఫెస్టో ఉండే విధంగా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేనిఫెస్టోలు చూసే చాలా మంది ఈసారి ఓట్లు వేయబోతున్నారు. అందుకే ఓట్లు వేస్తారన్న ఆలోచన పార్టీలు ఉన్నాయి కాబట్టి మేనిఫెస్టో మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. హామీలకు సంబంధించి ఇవ్వగలిగే హామీలు ఇస్తారని 2019లో జగన్ చెప్పారు. ఆ హామీలను 98% అమలు చేస్తారని ఇప్పటికీ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రకటించే హామీలకు సంబంధించి లేకపోతే మేనిఫెస్టో ఇచ్చే పథకాలకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి కూడా సమీక్ష చేయబోతున్నారు. చూడాలి మరి ఎలాంటి కొత్త పథకాలు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, ఉన్న పథకాలకు ఇంకా ఏ విధంగా మెరుగులు దిద్దుతారు అనేది ఈ నెల 10వ తేదీన తేలబోతుంది. ఏదేమైనప్పటికీ మేనిఫెస్టో అనేది అన్ని పార్టీలకు ఇప్పుడు కీలకంగా మారాయి. అభ్యర్థులకు సంబంధించిన